అంటే దేశంలో ప్రపంచ వేదికల మీద తీసుకొని వెళ్ళి మీరు పనికిమాలిన మాటలన్నీ మాట్లాడి రాష్ట్రం పరువు, దేశం పరువు, రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ఇవన్నీ దెబ్బతీసుకొని వచ్చేటువంటి దానికి మీరు 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు తీరా దావోస్ అనేటువంటి దానికి అనేక సంవత్సరాలుగా మీ తాలూకా ప్రచార యావకి మీరు చేసుకునేటువంటి మీ మీ ఇండివిజువల్ పబ్లిసిటీ స్టంట్ల కోసం మీరు అదొక వేదిక మీరు వాడుకున్నారనేటువంటిది అర్థమవుతా ఉంది. గతంలో కూడా మేము చెప్పాం, దావోస్ సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటిది ప్రపంచ దేశాల్లో వివిధ దేశాలకు సంబంధించినటువంటి అనేక ప్రతినిధులు, అలాగే అనేక మంది పారిశ్రామికవేత్తలు ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు తీసుకుంటున్నటువంటి పాలసీస్ని మీద చర్చించుకునేటువంటి దానికి జరిగేటువంటి ఒక నెట్వర్కింగ్ కాన్ఫరెన్స్ అది. సరే, అక్కడ అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తారు, చర్చిస్తారు. మీరు అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడినటువంటి మాటలేంటి? అసలు ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 మధ్యలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో తీసుకున్నటువంటి సంస్కరణలు బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉండరు. ఆ విద్యా వ్యవస్థ గురించి కూడా మీరు నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడతారు. అవి పూర్తిగా విద్యా వ్యవస్థను కుప్పకూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎడెక్స్ ద్వారా లేదా టోఫెల్ జిఆర్కి సంబంధించినటువంటి కోచింగ్ చిన్నపిల్లల నుంచి 3వ తరగతి నుంచి వారికి ఇవ్వాలనేటువంటి ప్రయత్నం, డిజిటల్ లెర్నింగ్ కోసం కావాల్సినటువంటి ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి ప్రయత్నం, ఇంగ్లీష్ మీడియం ద్వారా వారి ప్రపంచ స్థాయిలో వారికి ఎక్స్పోజర్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలని ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి కార్యక్రమం, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ తీసుకుని వచ్చి డిజిటల్ లెర్నింగ్ అందించాలనేటువంటి కార్యక్రమాలు చేశాం. ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ లేదా ఇంగ్లీష్ ల్యాబ్స్ కానీ ఇన్ని కార్యక్రమాలు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేశాం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పోర్టుల గురించి మాట్లాడారు. మీ హయాంలో నిర్మించినటువంటి ఒక పోర్టు గురించి అని చెప్పుకోగలిగారా? కేవలం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రామాయపట్నం కానీ, మూలపేట శ్రీకాకుళం పోర్టు కానీ, లేదా మచిలీపట్నం బందర్ పోర్టు కానీ, లేదా కాకినాడకు సంబంధించినటువంటి పోర్టు విషయంలో కానీ 4 నూతనంగా పోర్టులు నిర్మించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 2019-24 మధ్యలో మేము టేకప్ చేసినటువంటి ప్రాజెక్టులు అనేటువంటి విషయాన్ని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. దాని గురించి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటా ఉన్నారు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించాం, కొన్ని పూర్తయ్యాయి, కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు మా ప్రభుత్వ హయాంలో టేకప్ చేశాం. బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి కానీ, మొన్న ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్కి సంబంధించి కానీ, ఇవన్నీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టేకప్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఈరోజు ఫలాలు అందిస్తూ ఉన్నాయి. ఈరోజు కొన్ని పూర్తయిపోయినాయి, కొన్ని ప్రారంభమవుతా ఉన్నాయి. మీ ఘనత ఏంటో చెప్పుకోకుండా ఇంకా పబ్లిసిటీ మార్కెటింగ్ మీద ఆధారపడిపోయి ఇంకా ఎంతకని ఈ ప్రచార యావతో ప్రజల్ని ఇబ్బంది పెడతారు. మీరెళ్ళి అక్కడ కేవలం ప్రసంగాలు ఇచ్చుకొని, రాజకీయ ప్రసంగాలు ఇచ్చుకొని, ఆరోపణలు చేసుకొని బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఇప్పటికన్నా మీరే చెప్తా ఉన్నారు, డబ్బులు లేవని ఒక పక్క చెప్తా ఉన్నారు. వృధాగా మీరు ఇటువంటి దుబారా ఖర్చులు చేస్తూ ఉన్నారు.